రాష్ట్రాన్ని పాలించడంలో గత సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు కాంగ్రెస్ లీడర్లు. సంక్షేమ పథకాలు, నీటి ప్రాజెక్టుల్లోనూ అవినీతి చేసిందని మండిపడ్డారు. దోచుకుని దాచుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పాలన సాగిందని విమర్శించారు. కేసీఆర్ వల్లే రాష్ట్రం ఆగమైందన్నారు. రేపు ఎల్బీ స్టేడియంలో జరిగే బూత్ లెవెల్ మీటింగ్ కు హాజరవుతారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉంటారన్నారు. జగిత్యాల జిల్లా ధరూర్ గ్రామానికి చెందిన యువకులు జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 420 అంటూ విమర్శించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కేటీఆర్ కుటుంబ సభ్యులకు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో కట్టిన బ్యారేజీలు కూలిపోతున్నాయన్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేస్తామన్నారు షబ్బీర్ అలీ. కేటీఆర్ 420 అందరికీ తెలుసు. కేటీఆర్ గారు మేము ఇచ్చిన వాగ్దానాల్లో ఎక్కడ కూడా రాత్రి చేస్తామని అల్లే 100 days అని స్పెసిఫిక్గా ఉంది. 100 దినాల్లో 6 గ్యారంటీస్ పూర్తి చేస్తాము. బిడ్డ ఆడ మేడిగడ్డ పడిపోతున్నది, అన్నారం బ్యారేజ్కి పడిపోతున్నది. మీరు కట్టినవన్నీ నా రకమని సెంట్రల్ ప్రభుత్వం విజిలెన్స్ డైరెక్ట్ చెప్పేసింది. ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టాలా? నేనైతే ప్రభుత్వానికి ఒకవేళ నాకు అడిగితే సలహా ఇస్తా, ఇమ్మీడియట్లీగా క్రిమినల్ కేసు పెట్టి లోపల ఏంటి వీళ్ళకు. గ్రామాలకు ఏ అభివృద్ధి కావాలన్నా బెల్ట్ షాపులు మూసివేయాల్సిందేనన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లాలోని ఊకొండిలో గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. సంక్షేమ పథకాల అమలు నా బాధ్యత, బెల్ట్ షాపుల బంద్ మీ బాధ్యత అని ప్రజలకు పిలుపునిచ్చారు రాజగోపాల్ రెడ్డి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం, పేదల ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు. చాలా సంతోషంగా ఉంది నాకు. అభివృద్ధి పని ఏ కార్యక్రమం ఉన్నా సరే ఎవరు అడ్డుకోవద్దు. బెల్ట్ షాపులు పంచే బాధ్యత ఎవరిది? వాసన వస్తే నా దగ్గర నా ముఖం కూడా చూస్తలేను, నా జన్మలో నా ముఖం చూపిద్దని చెప్తున్నా. అట్లన్న తలపని ఈ మధ్య నా దగ్గరికి నెల రోజుల నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఒక్క మనిషి తాగొస్తలేడు. మళ్ళీ ఏ లీడర్ నా దగ్గరకు వచ్చినా మీ ఊళ్ళో ఫస్ట్ బెల్ట్ షాపులు పని చేయించినాక నా దగ్గరకు రా, నేను పనిచేస్తా అంటున్నా. ఈ నెల 28న ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ఛార్జ్ తీసుకోనున్నట్లు తెలిపారు మల్లు రవి. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తానన్నారు మల్లు రవి. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఛార్జ్ తీసుకోవటం జరుగుతుంది. 28వ తారీఖు 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో తెలంగాణ భవన్ లో రెసిడెంట్ కమిషనర్స్ సమక్షంలో ఛార్జ్ తీసుకోవటం జరుగుతుంది. పార్లమెంట్ కి నేను పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించారు. ఉద్యమంలో ఎంతో ఇబ్బంది పెట్టినా ఏనాడు వెనకడుగు వేయలేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాష్ట్రమంతా ఉద్యమం ఒక ఎత్తైతే ఓయూలో ఉద్యమం ఒక ఎత్తన్నారు. ఓయూ జేఏసీ, టీఏజేసీ ఆధ్వర్యంలో వివేక్ వెంకటస్వామిని సన్మానించారు. నిజాయితీగా వ్యాపారం చేస్తూ 5,000 మందికి ఉద్యోగం కల్పిస్తున్నానని చెప్పారు వివేక్ వెంకటస్వామి. విద్యార్థులకు అన్యాయం ఏదైతే చేయాలో కేసీఆర్ గారు అన్ని రంగాల్లో చేస్తున్నారు. మీరు చూసినారు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా సరిగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోవడము, విద్యార్థులను ఎక్కడ కూడా కొంచెం ఉద్యమం చేస్తే అక్కడ పోయి పోలీసు వాళ్ళతోని తప్పుడు కేసులు. త్వరలోనే ఈ గ్యారంటీస్, 6 గ్యారంటీలలో 2 గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా 4 గ్యారంటీలు ఉన్నాయి. ఇవి కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేసే అవసరం ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలవడం మంచి సాంప్రదాయమన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు కలిశారో తెలియదన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు కేసీఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలవలేదన్నారు జగ్గారెడ్డి. గతంలో 9 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవాలంటే దిక్కు దివానా లేకుండే అసలు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 2 నెలల్లోనే అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవచ్చు అనే ఒక గత సాంప్రదాయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా చూపించాడు. గాంధీ భవన్ లో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు టిబెట్ కు చెందిన పలువురు ఎంపీలు. చైనా ఆక్రమించిన టిబెట్ భూభాగం విషయంలో మద్దతు ఇవ్వాలని ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మహేష్ కుమార్, పీసీసీ ముఖ్య నేతలను కోరారు టిబెట్ ఎంపీలు. కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తి సహకారం అందిస్తామని టిబెట్ ఎంపీలకు హామీ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. రేపు ఎల్బీ స్టేడియంలో బూత్ లెవెల్ మీటింగ్ జరగనుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మీటింగ్ కు అటెండ్ కానున్నారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్ల నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. 35,000 మంది వస్తుండటంతో ఏర్పాట్లు చేస్తున్నారు పీసీసీ ముఖ్య నేతలు. మీటింగ్ ఏర్పాట్లకు సంబంధించి
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చించారు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా నేతలు క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు ఖర్గే ముఖ్య లీడర్లు.